గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే అలా ఉందన్నమాట. హాయ్ హలో నమస్తే గాయ్స్, ఇవాళ మనం షూటింగ్ స్పాట్ లో ఉన్నాం. అదే అజీజ్ నగర్ లో ఉన్న చిత్రమంది స్టూడియో. ఇన్స్టాగ్రామ్ లో నన్ను చూసి నా టాలెంట్ ని మెచ్చి వీళ్ళు పిలిచారనమాట. ఇప్పుడు నిజం చెప్పబోయ్ అంటే నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఈ మూవీ డైరెక్టర్. సో వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ లాగా కొంతమందిని తీసుకురమ్మంటే మనం ఎలాగో ఖాళీగా పడున్నాం అనేసి నాకు కాల్ చేశాడు. ఎగేసుకుంటూ ఇక చిల్ అవుదామని అలా అలా వెళ్ళాం. అండ్ దిస్ ఈస్ అ లైబ్రరీ సెట్ అండ్ దోస్ ఆర్ ఆల్ రియల్ బుక్స్. నా లైఫ్లో ఇంత పెద్ద కెమెరాని దగ్గర నుంచి చూడడం ఇదే ఫస్ట్ టైం. అండ్ ఇందాక చూసిన లైబ్రరీ సెట్ నుంచి ముందుకు రాగానే ఈ హోల్ ఆఫీస్ సెట్ మనం చూడొచ్చు. షూట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఈ సీన్ లో పంచ్ ప్రసాద్ గారు ఫ్రమ్ జబర్దస్త్ యాక్ట్ చేస్తున్నారు. అండ్ హియర్ కమ్స్ ద ఫన్ పార్ట్. ఆఫీస్ లానే ఉంటుంది కానీ ఆఫీస్ కాదు, ల్యాప్టాప్ లానే ఉంటుంది కానీ ల్యాప్టాప్ కాదు. ఇక్కడ ఏవి పనిచేయవన్నమాట, అన్ని డమ్మీ ఐటమ్స్, ఒక మేం తప్ప. ఫొటోస్ కి పోజ్ ఇద్దామనేసి ర్యాండమ్ గా ఒక బుక్ తీసా, చూస్తే అది భగవద్గీత. అండ్ మళ్ళీ ఇంకొక బుక్ తీస్తే అది బైబిల్. యాంటో మన టైం మనకే అర్థం కావట్లేదు అనేసి ఫొటోస్ కి పోజ్ ఇవ్వడం స్టార్ట్ చేసా. కెమెరా ఉంటే చాలు క్వీన్ ఎలిజబెత్ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి. కరెక్ట్ వెళ్ళిపోదు ఎట్టు పక్కదైనా. అయ్యో అటు తిప్పి ఇటు తిప్పి టైం అరౌండ్ 2 PM అవుతుంది. నాకేమో ఫుల్ ఆకలేస్తుంది కానీ వీళ్ళేమో ఇంకా కదలట్లేదు. ఇంకా టేక్స్ తీసుకుంటూనే ఉన్నారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. ఈ సీన్ అయితే బాబోయ్ ఒక 20 times చేసి ఉండొచ్చు. అమ్మయ్య ఫైనల్ గా బయటకైతే వచ్చేస్తాం లంచ్ కోసం. మా పక్కనే 390 సీరియల్ షూట్ జరుగుతుండే. ఈ సీన్ వచ్చేసి పొద్దు నుంచి సాయంత్రం దాకా 3 languages లో చేస్తూనే ఉన్నారు. సో ఇంకా ఇది చూసేసి మేము లంచ్ కి వచ్చేసాం. ఫుడ్ ఐటమ్స్ ఏమున్నాయంటే రైస్, పప్పు, రసం, ఇంకేదో వెజిటేబుల్ చట్నీ అనమాట. అన్ని ఐటమ్స్ చప్పగా ఉండే. సో ఎలాగో అలాగా తినేసి వి కేమ్ బ్యాక్ టు ద షూట్. అలా ఈవినింగ్ 4 అయింది. బట్ ఫస్ట్ టైం నేను విట్నెస్ చేశాను వీళ్ళ హార్డ్ వర్క్ అండ్ టేక్స్ ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు సేమ్ ఎనర్జీతో చేయడం అంటే చాలా చాలా కష్టం. నేను చేసిన సీన్ ని ఈ మూవీలో ఉంచినా తీసేసినా నాకు మాత్రం ఒక కొత్త ఎక్స్పీరియన్స్ దొరికిందనే ఫీల్ తో ఇంటికి వెళ్తున్నా. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ.